ప్రేమపూర్ణుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఈ 3 రాత్రులు ఈ స్థలంలో ఏర్పాటు చేయబడిన ఈ చక్కని సువార్త కూడికల్లో నేను కూడా ఉండి దేవుని వాక్యంతో మీకు సేవ చేసే ఈ సదవకాశం కలిగించిన దేవునికిని, ప్రేమతో ఈ మంచి ఆహ్వానం ఇచ్చిన సువార్త దళం నాయకత్వం అంతటికీ నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఒక చక్కని సాక్ష్యాన్ని ఈ స్థలములో మనం వినగలిగాం. మరికొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. సమీపానికి వచ్చిన ప్రియులైన మీ అందరికీ, దూరం నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉండి దేవుని మాటలు ప్రకటించబడతాయి అని ఆసక్తిని కనపరిచి దూరం నుంచి దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియులకు నేను వందనాలు తెలియచేస్తూ, ప్రభు ఈ 3 రాత్రులకు అనుగ్రహించిన ఒక చక్కని అంశం, ఎవరి క్రీస్తు యేసు అనే శీర్షిక క్రింద మనం కొన్ని సంగతులు మనం విననై ఉన్నాం. నా సందేశం వినిపించడం కొరకు బైబిల్లోంచి ఒక 3 చోట్ల నుండి ఒక 3 వచనాలు నేను చదవాలి అని ఆశిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. మరొక స్థలములో మరి ఒక వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనం ఇలా ఉంది. మరియు ఆయన అనగా యేసు, మీరు ఆకాశము తెరవబోటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. మరో స్థలములో మరి ఒక వచనం, ఆదికాండం 28వ అధ్యాయం 28వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఈ రాత్రి ఈ పట్టణంలో మీరు ఏర్పాటు చేసిన ఈ చక్కని సువార్త కూడికై మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. నిన్ను, నీ సన్నిధిని, నీ వాక్యాన్ని ప్రేమించిన వారు సమీపానికి రాగలిగారు. మీకు స్తోత్రం. దూరం నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు చెవినిచ్చి నీ మాటలు ఆలకిస్తూ ఉన్నారు. వారిని బట్టి కూడా మీకు స్తోత్రం. ఇప్పటి వరకు మా సోదరిచ్చిన సాక్ష్యమును బట్టి మనసారా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నువ్వు పరిస్థితులను మార్చువాడవని, నిరాశ నిస్పృహ జీవితంలో చోటు చేసుకున్నప్పుడు ఆశలు పుట్టించేవాడవని, జీవితాన్ని మార్చి మలచి నీ కొరకు ప్రయోజనకరమైన సాధనాలుగా మమ్మల్ని చేసే దేవుడవని మా సోదరి ద్వారా మేము కొద్దిసేపు వినగలిగాము. మీకు స్తోత్రాలు.
మరికొద్ది నిమిషములు నేను నీ పక్షంగా ఈ ప్రజలకు నీ మాటలు అందించనయున్నాను. బలహీనుడను, నిష్ప్రయోజకుడైన నీ దాసుడను, నన్ను వంచి నన్ను విరిచి ఈ ప్రజల క్షేమం కొరకు నీ నామ మహిమ కొరకు వాడుకొనమని మమ్మల్ని మేము నీ దయగల నీ కృపగల స్థాలకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఎవరి క్రీస్తు యేసు? ఇదేదో కొత్తగా పుట్టిన ప్రశ్న ఏమీ కాదు. ఇది పురాతన కాలము నుంచి ఉన్న ఒక ప్రశ్న. ఇది ఏన్షియంట్ క్వశ్చన్. చాలా కాలము నుంచి ఈ ప్రశ్న ప్రపంచంలో అది ప్రయాణం చేస్తూనే ఉంది. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రశ్న మనుషులకు దగ్గరగా చేరుకుంటుంది కూడా. సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే తన చుట్టూ ఉన్న శిష్యులతో నా గురించి మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఈ ప్రశ్నకు జవాబు మీకు ఖచ్చితంగా తెలియాలి అని కదా ఆయన ఉద్దేశం. అందుకనే ఆ ప్రశ్న ఆయన తన శిష్యులకే వేశారు. వారు ఏమో జవాబులు చెప్పారు. అవన్నీ నేను ఇప్పుడు చర్చించాలి అని అనుకోవటం లేదు. కానీ ఎవరి క్రీస్తు యేసు? ఆయన్ను నమ్మిన వారికి ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి. ఆయనను నమ్మని వారికి ఆయన ఒక వివాదాస్పదమైన వ్యక్తి. ఆయన ఎవరో తెలుసుకుందామని అన్వేషించే వారికి అతను చాలా విచిత్రమైన వ్యక్తి. మరోమారు చెబుతాను, వినండి. నమ్మిన వారికి ఆయన ఒక విశిష్టమైన వ్యక్తి, నమ్మని వారికి ఆయన ఒక వివాదాస్పదమైన వ్యక్తి. ఆయన ఎవరో తెలుసుకుందాము అని ప్రయత్నం చేసే వారికి ఆయన ఒక విచిత్రమైన వ్యక్తి. ఎందుకు ఆయన విచిత్రంగా కనబడతాడు అంటే, ఆయన భూమి మీద ఉన్న దినములలో ఆయన చేత్తో ఒక కలం పట్టి ఒక కవిత అయినా వ్రాసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఆయన మీద వ్రాయబడిన పుస్తకాలు ఈ ప్రపంచంలో కోకొల్లలున్నాయి. లెక్క పెట్టలేనన్న పుస్తకాలు వ్రాయబడ్డాయి. అలానే ఆయన భూమి మీద ఉన్నటువంటి రోజుల్లో ఆయన గలమిప్పి ఒక పాట పాడిన సాదృశ్యాలు లేవు, ఒక్క సంఘటన మినహాయిస్తే. బైబిల్లో ఒలీవల కొండకు వెళ్ళిన సందర్భాన్ని మినహాయిస్తే మరలా ఎప్పుడు ఆయన తన గలమెత్తి ఒక పాట పాడిన రుజువు లేదు. ఎంత విచిత్రం అంటే, ఆయన మీద ఎన్నో భాషల్లో ఎంతో చక్కని సాహిత్యంతో ఆయన మీద వ్రాయబడిన పాటలెన్నో, పాడుతున్న పాటలెన్నో. ఆయన ఎప్పుడు ఒక సంగీత వాయిద్యాన్ని పెట్టుకొని ఆయన వాయించినటువంటి రుజువు ఒక్కటి కూడా లేదు. కానీ ఆయన మీద వ్రాయబడిన పాటలకు సంగీత పరిచర్య అందించడానికి ప్రపంచంలో ఎన్నో రకాలైన వాయిద్యాలు కనిపెట్టబడుతూనే ఉన్నాయి ఈ రోజు వరకు కూడా. ఆయన ఎప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడును అని చెప్పుకోలేదు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలు తీసుకుని కొన్ని దేశాల వారు తమ దేశానికి రాజ్యాంగాన్ని రాసుకున్నారు. ఆయన ఎప్పుడు నేను ఒక సోషల్ వర్కర్ని, ఒక సామాజికవేత్తను అని చెప్పుకోలేదు. కానీ సమాజము నుంచి వెలివేయబడిన అనేక మంది మనుషులను సమాజంలోకి తీసుకుని వచ్చి వారికంటూ ఒక బ్రతుకునిచ్చినటువంటి గొప్ప మనిషి ఆయన. అందుకే ఆయన చాలా విచిత్రంగా, విడ్డూరంగా కనబడుతుంటాడు అన్నాను. ప్రియులారా, నేను ఒక ఆర్థిక శాస్త్రవేత్తను అని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ నేను చెప్పినటువంటి సందేశాలలో ధనము మీద దాదాపు 60% బోధలు ధనం మీదే చెప్పినాడు ఆయన. ఇట్లా అతని జీవితం అంతా చూస్తూ ఉంటే
అన్వేషించే వారికి, ఆయన ఎవరో తెలుసుకుందాము అనుకునే వారికి ఆయన ఒక విచిత్రమైన వ్యక్తిగానే కనబడతాడు. నమ్మిన వారికి విశిష్టమైన వ్యక్తి, నమ్మని వారికి వివాదాస్పదమైన వ్యక్తి, నమ్ముదాము అనుకుని అన్వేషించే వారికి ఒక విచిత్రమైన వ్యక్తి. ఎవరి? క్రీస్తు యేసు. ఈ ప్రపంచంలో చాలామంది ఆయనను గూర్చి ఏమేమో మాటలు చెప్పారు. నేను ఈ రాత్రి ఆయన గూర్చి మనుషులు వారు చెప్పిన ఏవేవో మాటలు చెప్పాలి అని నేను అనుకోవటం లేదు, కానీ ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన గురించి తాను చెప్పుకున్న మొదటి మాట నుంచి ఎవరి? క్రీస్తు యేసు, అది నేను చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 51వ వచనంలో యేసు తన గురించి తాను చెప్పుకున్న తొలి మాట అది. ఆ మాటలో ఆయన ఏమంటాడు అంటే, మీరు ఆకాశము తెరవబట్టి ఈ మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు ఎక్కుచూ దిగుచా ఉండుట మీరు చూస్తారు అన్నాడు. మీరు ఆకాశము తెరవబట్టి ఈ మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండుట చూస్తారు అన్నాడు. అంటే ఆయన చెప్పిన మాటలో ఆయన అంటున్నారు, నా గురించి ఎవరెవరో ఏమేమో అనుకుంటున్నారు, కానీ నేను ఎవరిని అంటే నేను ఒక నిచ్చెన లాంటి వాడిని అని చెప్పారు. ఆయన తన గురించి నేను ఒక నిచ్చెన లాంటి వాడను అని చెప్పుకోకమునుపు కొన్ని వేల సంవత్సరాల క్రిందట మోషే ఈ నిచ్చెన లాంటి వాడిని గురించి వ్రాశాడు. ఈ నిచ్చెన యాకోబు అనే ఒక మనుషునికి ఇది కలలో కనబడిన నిచ్చెన అయింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరి? క్రీస్తు యేసు అంటే నీ కొరకు నీ ముందు వేయబడిన నిచ్చెన లాంటి వాడు. ఈయన గురించి కొంచెం అవగాహన కలిగి ఉండడం కొరకు ఈ నిచ్చెన సందర్భం దగ్గరకు వెళ్ళి మనం విపులంగా ఈ సంగతులను చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నిచ్చెన సంగతి యాకోబుకు కలలో కనబడింది గనక ఆ సందర్భంలో నుంచే ప్రియులారా నేను నా సందేశాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాను. నేను మూడు సంగతులు వివరిస్తాను. అందులో మొదటి సంగతి కల కనిన యాకోబును గురించి చెప్తాను. కలలో ఈ నిచ్చెన ఎవరికి కనబడింది అంటే యాకోబుకు కనబడింది. ముందు ఆ యాకోబును గూర్చి కొంచెమైనా మనకు తెలియటం అవసరం. రెండవ సంగతి కలలో కనబడిన నిచ్చెన గూర్చి చెప్తాను. ఆ నిచ్చెన నేనే అని యేసు ప్రభువు చెప్పారు గనక దానిని భాష్యం చేయటం లేదా దాని అర్థం చెప్పడం నాకేమీ పెద్ద కష్టమైన పని కాదు, ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు నేను ఆ నిచ్చెన లాంటి వాడినని. మూడవ తలంపు ఏం చెప్తానంటే కల కనిన తరువాత యాకోబును గూర్చి చెప్తాను. ఈ నిచ్చెన ప్రత్యక్షతను పొందిన తరువాత ఆయన జీవితంలో వచ్చిన కొన్ని అద్భుతమైనటువంటి పెనుమార్పులు నేను మీ ముందు జ్ఞాపకం చేసి నా సందేశాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మూడు మాటలు. ఎవరి? క్రీస్తు యేసు అనే మాటకు ఆయన నోట నుంచి ఆయన చెప్పుకున్న తొలి మాట నేను ఒక నిచ్చెన లాంటి వాడిని. ఈ నిచ్చెన సందర్భం యాకోబు జీవితంలో అది తొణికిసలాడింది కాబట్టి, అది కలలో కనబడింది కాబట్టి కల కనిన యాకోబును గూర్చి మనం తెలుసుకోవాలి. కలలో కనబడిన నిచ్చెన గూర్చి మనం తెలుసుకోవాలి. కల కనిన తరువాత యాకోబు జీవితాన్ని గూర్చి కూడా మనం తెలుసుకోవాలి. కనుక రండి, ఈ రాత్రి వేళ కల కనిన యాకోబును గూర్చి నేను మీకు వివరించాలి అని అనుకుంటున్నాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలలో దేవుడు యాకోబును గూర్చి ఒక 3 మంచి మాటలు చెప్పాడు. నేను యాకోబును ప్రేమించినాను అన్నాడు. యాకోబును నేను ఏర్పరచుకున్నాను అన్నాడు. యాకోబు నిమిత్తమై నేను ఒక సంకల్పమే కలిగి ఉన్నాను. ఓ యాకోబు సంతతి వారిలారా, నేను యాకోబును ప్రేమించితిని, యాకోబును నేను ఏర్పరచుకుంటుని, యాకోబును ఒక సంకల్పం కొరకే నేను భూమి మీద ఉనికి కలిగించితిని. అటువంటి యాకోబు యొక్క జీవితంలో ఈ నిచ్చెన కనబడ్డం ఏమిటో, ఈ నిచ్చెనైన క్రీస్తును మనం ఆయన సందర్భంలోంచి మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రియ సోదరి స్నేహితులారా,
ఈ కల కనని యాకోబు కల కనకమునుపు ఈ 3 మాటలు గమనించాలి. దేవుని చేత ప్రేమించబడ్డాడు, దేవుని చేత ఏర్పరచుకొనబడ్డాడు, దేవుని ఉద్దేశాల కొరకు పుట్టించబడ్డాడు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటి అని అంటే, దేవుడు ప్రేమించిన ఆ ప్రేమకు తిని సరిగా స్పందించిన వాడు కాదు. దేవుడు ఏర్పరచుకున్న ఆ ఏర్పాటులోనికి సరిగా వచ్చినవాడు కాదు. దేవుడు ఒక ఉద్దేశం కొరకు జన్మనిచ్చిన ఆ ఉద్దేశం కొరకు బ్రతికినవాడు కాదు. కల కనక మునుపు. కనుక రండి ఇప్పుడు కల కనక మునుపు యాకోబు జీవితాన్ని కొంచెం మనం ఆలోచిస్తే, ప్రియులారా, నిజదేవుడైన ఈ నిచ్చెన లాంటి వాడైన ఆయన్ను అర్థం చేసుకొనక మునుపు ఎవరి జీవితమైనా ఇలానే ఉంటుంది. దేవుడు ప్రేమించిన ఆ ప్రేమను అర్థం చేసుకోరు. దేవుడు ఏర్పరచుకున్న ఆ ఏర్పాటులోనికి రారు. దేవుడు ఒక ఉద్దేశంతో జన్మనిచ్చిన ఆ ఉద్దేశం కొరకు మీరు బ్రతకలేరు. కనుక నా సోదరి స్నేహితులారా, ఇప్పుడు యాకోబు యొక్క జీవితాన్ని గురించి నేను కల కనక మునుపు అతని అనుభవాలు కొంచెం జ్ఞాపకం చేస్తాను. రండి. ఆదికాండం 28వ అధ్యాయం 10-11 వచనాలు ఇలా ఉన్నాయి. యాకోబు బేర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గురికినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అని రాసి ఉంది. ఈ వచనం నాకేమి నేర్పిస్తుంది అంటే, కల కనకమునుపు యాకోబు జీవితం ఈ కలలో కనబడని నిచ్చెన యొక్క ప్రత్యక్షతను యాకోబు పొందకమునుపు ఆయన ఎక్కడున్నాడు అంటే చీకటిలో ఉన్నాడు, అంధకారములో ఉన్నాడు. తల్లిదండ్రుల ఇంటి నుంచి పారిపోతూ ఎక్కడికి వెళ్తున్నానో కూడా అది గురి గమ్యం లేనట్టుగా సాగుతుంది. ఎక్కడికి వెళ్ళాలో అమ్మా నాన్న చెప్పే పంపించారు. కానీ తన జీవితం సాగుతూ ఉండగా ఆయన ఒక చోట చేరి ప్రొద్దుగురికిన కారణం చేత ఆ రాత్రి ఆయన ఒక చోట ఉండి రాయిను తలగడగా చేసుకుని నిద్రపోయినాడట. కనుక ఈ వచనం నాకేమి నేర్పిస్తుంది అంటే, కల కనక మునుపు నిచ్చెన ప్రత్యక్షత, ప్రియుల నిచ్చెన లాంటి వాడైన యేసు యొక్క ప్రత్యక్షత అతని పొందక మునుపు ఆయన అంధకారములో ఉన్నవాడు. ఆయనే కాదండి, దేవుడు ప్రేమించిన ఆయన ప్రేమను ఎరగని మనుషులు, దేవుడు ఏర్పరచుకున్న ఆయన ఏర్పాటులోనికి రాని మనుషులు, దేవుడు ఒక ఉద్దేశం కొరకు పుట్టించిన ఆ ఉద్దేశం కొరకు బ్రతకటం రాని మనుషులు, వారి కులం ఏదైనా, జాతి ఏదైనా, వారి మతం ఏదైనా, వారందరూ కూడా అంధకారములోనే ఉన్నవారు. ఏ అంధకారం అది నేను చూపిస్తాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది బైబిల్లోంచి, నేను మీకు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. నేను చెప్పే ఏ మాట ఇది అనగనగా చెప్పే ఒక కథ కాదు. ఇది పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడిన లేఖన సత్యాలు అనే విషయం మీరు దయించి గమనించండి. చూడండి, ఏ అంధకారం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ఇలా ఉంది. వారైతే అంధకారమైన మనస్సు గలవారై అని రాసి ఉంది. ప్రియులారా, నిచ్చెన ప్రత్యక్షత పొందకమునుపు, కలలో కనబడని నిచ్చెన ప్రత్యక్షతను పొందకమునుపు యాకోబు యొక్క జీవితం అంధకారములో ఉన్నట్టు, దేవుడు ప్రేమించిన ప్రేమను ఎరగని, ఏర్పరచుకున్న ఆయన ఏర్పాటులోనికి రాని, దేవుని ఉద్దేశాల కొరకు బ్రతకని ఈ మనుషులు, వారు ఎవరైనా కావచ్చు కానీ వారి మనసు అంధకారమయమైపోయిన మనసుతో బ్రతుకుతున్నారు గనుకనే వారి ఆలోచనలన్నీ అంధకారమైనవి. ప్రియులారా, మనసు ఆలోచనలకు పుట్టినిల్లు. మనసులోంచే ఆలోచనలు పుడతాయి. సహజంగా మనుషులు మంచి ఆలోచనలు కలిగి ఉండవచ్చు, కానీ అంధకారమైన మనసుతో ఉంటే అతని ఆలోచనలన్నీ చెడిపోయి ఉంటాయి. అపోస్తలుడైన పౌలు, ఒకవేళ మీరు మంచి మనసు గలవారైతే మీరు వేటిని ఆలోచిస్తూ ఉండాలి, మీ ఆలోచనలు ఎట్లా ఉండాలి అని ఇలా తాను బోధించారు. మీ కొరకై చదువుతున్నాను, వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఇలా ఉంది. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయిననో మెప్పైనను ఉండని ఎడల, ఏవి సత్యమైనవో వాటిని గురించి ఆలోచించండి, ఏవి మాన్యమైనవో
వాటిని గూర్చి ఆలోచించండి. ఏవి న్యాయమైనవో వాటిని గూర్చి ఆలోచించండి. ఏవి పవిత్రమైనవో వాటిని గూర్చి ఆలోచించండి. ఏవి రమ్యమైనవో వాటిని గూర్చి ఆలోచించండి. ఏవి ఖ్యాతి గలవో వాటిని గూర్చి ఆలోచించండి. ఇది మనుషుడు ఆలోచించవలసిన మంచి ఆలోచనలు. కాకపోతే మనస్సు అంధకారమయమైపోయింది గనక ఇప్పుడు చదివిన లిస్టుకు భిన్నమైన విషయాలు ఆలోచించుకుంటూ కూర్చుంటున్నాం. సత్యమైన వాటికి బదులుగా అసత్యాన్ని ఆలోచించుకుంటూ, మాన్యమైన వాటికి బదులుగా సిగ్గుమానని విషయాలు ఆలోచించుకుంటూ, న్యాయమైన వాటికి బదులుగా అన్యాయమైన వాటిని ఆలోచిస్తూ, పవిత్రమైన వాటికి బదులుగా అపవిత్రమైన వాటిని ఆలోచిస్తూ, రమ్యమైన వాటికి బదులుగా అసహ్యకరమైన వాటిని ఆలోచిస్తూ, ఖ్యాతి కలిగిన వాటికి బదులుగా మనకు అపకీర్తి తెచ్చే వాటి మీద మనసు పెట్టి ఆలోచించుకుంటున్నాము అంటే మన మనస్సు అంధకారమయమైపోయింది. They were darkened in their minds. వారి మనస్సులో అంధకారమయమైపోయినాయి. ఆ కారణం చేత నా సోదరి స్నేహితులారా, ఏది ఆలోచిస్తే మానవ జాతికి మేలో ఈ మనుషుల మంచి విషయాలు ఆలోచించడం వీళ్ళు చేత కావడం లేదు. మరి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఏమి వాళ్ళకి ప్రమాదమో, ఏది వాళ్ళకి కీడో ఆ పాడు ఆలోచనలన్నీ చేసుకుంటూ కూర్చుంటున్నాం. కారణం ఏంటి అని అంటే మన మనస్సు అంధకారమయమైపోయింది. మనసు ఒక్కటే అంధకారం కాదండి, ఇంకా చూపిస్తాను రండి ప్రియులారా. ఇలా రాసి ఉంది రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 2వ మాట ఇలా చెప్పాడు. దేవుడు ప్రేమించిన దేవుని ప్రేమని ఎరగనవాడవైతే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నా ఆయన ఏర్పాటులోనికి రాని మనిషివైతే, దేవుడు ఏ ఉద్దేశం కొరకు పుట్టించాడో ఆ ఉద్దేశం కొరకు బ్రతకని మనిషివైతే నీ మనస్సు అంధకారం, దానితో పాటు మరొకటి అంధకారం అంట. ఏంటో చదువుతున్నాను చూడండి. రామపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తమ జ్ఞానులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైపోయినారు అని రాసి ఉంది. ఇది ఏమిటి అంధకారం అంటే ఇది హృదయానికి పట్టిన అంధకారం. హృదయము ఆశల పుట్టిల్లు, మనసు ఆలోచనల పుట్టిల్లు, హృదయము ఆశల పుట్టిల్లు. అందుకని హృదయం అంధకారమయమైపోయింది కనుక వీళ్ళ ఆశలన్నీ చెడిపోయినాయి. దీనికి కులము, జాతి, మతము, ప్రాంతము, భాష, రంగు అనేటువంటి వ్యత్యాసమే లేదండి. ప్రియులారా, దేవుని గురించి ఆలోచించడానికి మనసునివ్వక, దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఒక అన్వేషణ ప్రక్రియను మొదలుపెట్టక జీవితాన్ని సాగిస్తున్న వారు ఎవరైనా కావచ్చు, వారి హృదయం అంధకారమయమైపోయిందంట. అయితే హృదయం అంధకారమయమైపోతే వీళ్ళు ఏం చేస్తున్నారట? ఇక్కడే రాశాడు భక్తుడు. ఏమని రాశాడో చదువుతాను చూడండి. రామపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ఇలా ఉంది. వారు అక్షయుడైన దేవుని మహిమను క్షయమగ మనుషుల యొక్కయు, క్షయమగ పక్షుల యొక్కయు, క్షయమగ చతుష్పాద జంతువుల యొక్కయు, క్షయమైన పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చేసినారు. దేవుడు అక్షయుడు, నాశనము లేనివాడు, ఆయన క్షయమైపోయిన వాడు కాదు, ఆయన అక్షయుడు. అటువంటి అక్షయుడైనటువంటి దేవుని యొక్క స్వరూపాన్ని వీరు క్షయమైపోయే రూపాలు దేవునికి ఇస్తున్నారట. మనిషి రూపం ఇచ్చి దాన్నే దేవుడు అంటున్నారు. 4 కాలువ జంతువు రూపం ఇచ్చి అదే దేవుడు అంటున్నారు. ఎగిరే పక్షి రూపం దేవునికి చదే దేవుడు అంటున్నారు. ప్రాకే పురుగుకు ఏమంటే ఒక రూపం ఇచ్చి అదే దేవుడు అని అంటున్నారు. వీరి అవివేక హృదయం అంధకారమయమాయను. అరే, దేవునికంటూ ఒక స్వరూపం, దేవునికంటూ ఒక పోలిక ఉంది. మరి మనం దేవుని స్వరూపాన్నే మార్చేస్తున్నామనంటే ఎలా ఉంటుందో మీతో చెప్పనా? మన పక్కన మనతో కలిసి ఉన్న తెలంగాణ ప్రజలు మాకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అని వాళ్ళు పోరాటాలు చేసినప్పుడు, తెలంగాణ పోరాట సమితి వాళ్ళ పోరాటాలు చేస్తుంటే ప్రత్యేక రాష్ట్రం కొరకు ఇక రాష్ట్రం 2 ముక్కలైపోతుంది అన్న టైంలో ఇటు ప్రియులారా ఆంధ్ర ప్రజల మనం కూడా ధర్నాలు చేశాంగా. మాకు సమైక్యాంధ్ర కావాలన్నాము, మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని వాళ్ళన్నారు. వాళ్ళైనా మనమైనా ఏం చేశామో చెప్పనా? ఆనాటి పాలిటీషియన్స్, ఆనాటి రాజకీయ నాయకుల యొక్క బొమ్మలు తయారు చేశాం. ఇక్కడ నుంచి కింద వరకు చేరుంది కాబట్టి సోనియా, కాకపోతే తలకాయ మాత్రం ఆవు తలకాయ పెట్టాం ఆ దిష్టి బొమ్మకి.
ఇక్కడ నుంచి కింద వరకు మంచి కోటు వేశాం కాబట్టి ఇది ఆజాద్ పటేల్ అని తెలిసింది, కానీ పైనేమో నక్క బొమ్మ వేసాం తలకాయకి. ఇక్కడ నుంచి కింద వరకు చూస్తే ఇది కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క సూట్లా కనబడింది కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు దిష్టిబొమ్మ అనుకున్నాం, కానీ తలకాయ దగ్గర దూడబొమ్మ వేసాం. అంతెందుకండి, ఈనాటి మన సీఎం గారు ఆనాడు చంద్రనాయుడు బాబు గారిని మనం వదిలిపెట్టామా, ఆయనకి ఒక రూపం ఇచ్చామండి. రూపం ఇచ్చి దిష్టిబొమ్మలు చేసి రోడ్డు మీద టైర్లు పెట్టి దానికి ముట్టించి ఆ దిష్టిబొమ్మలు పెట్టి కాల్ చేశాం. ఇప్పుడు నాకు చెప్పండి, అక్కడ వాళ్ళైనా ఇక్కడ మనమైనా వీళ్ళు గౌరవించినామంటారా, వీళ్ళు అవమానపరిచామనంటారా? వాళ్ళకంటూ ఒక రూపం ఉంది. సోనియా గాంధీ ఆవునా, ఆజాద్ పటేల్ తోడేల్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు దూడనా, చంద్రబాబు నాయుడు గారేమో మనకు రూపం పెట్టాం. సీఎం గారు కాబట్టి చెప్పలేకపోతున్నాను ఏం రూపం పెట్టారో నేను కూడా చూశానుగా ఆ రోజున. మొత్తానికి ఆయన్ని ఇన్సల్ట్ చేయడానికే మనం ఇలాంటి ఆకారాలన్నీ పెట్టి దిష్టిబొమ్మని పెట్టి కాల్చారు రోడ్ల మీద. అంటే ఓ వ్యక్తికి ఒక ఆకారం ఉంటున్నప్పుడు ఆకారాన్ని మార్చి వ్రాస్తే ప్రియులారా వినండి, ఆ వ్యక్తిని అవమానపరిచినట్లే అవుతుంది. సరే, ఇవన్నీ ఎందుకు కానీ నా జీవితంలో నేను కలిగి ఉన్న అనుభవం చెప్తాను వినండి. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఇంకా నేను యేసుప్రభుని నమ్మలేదు. మాకు మ్యాథ్స్ లెక్చరర్ ఒక ఆయన వచ్చేవాడు. ఆయన లెక్కలు చెబితే చాలా బాగుంటాయి. ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఆ ఫార్ములాలు నేర్చుకుంటే ఎన్ని లెక్కలైనా సునాయాసంగా చేయొచ్చు. అంత బాగా మాకు లెక్కలు చెప్తారు మా మాస్టర్. ఆయన పేరు యుగంధర్. సరే, క్లాస్ రూమ్లో కూర్చున్నాం. ఫస్ట్ పీరియడ్ అయిందే. ఆ రోజు ఆయన ఇంకా క్లాసుకు రాలా, ఎందుకో ఆలస్యమైంది. అందరము క్లాస్ రూమ్లో కూర్చున్నాం. నేను లేచి శుద్ధ మొక్క తీసుకొని మా యుగంధర్ మేషారి యొక్క బొమ్మ నేను బోర్డు మీద గీశాను. చాలా బాగా వేశాను, చాలా అందంగానే వేశాను, కరెక్ట్గా వేశాను. ఆ బొమ్మ చూడగానే యుగంధర్ మేషాన్ని స్కెచ్ దింపినట్టు పెట్టాడు రా వీడు అని నన్ను అభినందించాల్సిందే. అంత బాగా వేశాను. బొమ్మ వేసే వరకు ఆగిపోయి ఉంటే బాగుండును. నేను కిందన ఒక మాట రాశా. ఏమి రాశానంటే ప్రియ దొంప ముఖం యుగంధర్ అని రాశా. ఎందుకంటే మా యుగంధర్ మేషార్ ముఖంలో ఎప్పుడు నవ్వు కనబడదు, ఎప్పుడు చిరాగ్గా, ఎప్పుడు కోపంగా అలా ఉంటాడని ప్రియులారా ఆ పదం మాకు అలవాటుగా ఉండే పదం కాబట్టి దుంప ముఖం యుగంధర్ అని రాశా. వీళ్ళు కింద నుంచి అని ఎవరో సార్ వస్తున్నారని అది తుడిపేసిన గొడవ లేకపోయిన్ను గబగబా కిందకి దిగి నా సీట్లో వచ్చి కూర్చున్నా. ఆయన ఫస్ట్ పీరియడ్ కదా అటెండెన్స్ అంతా తీసుకొని లెక్కల మాస్టర్ కాబట్టి వెనకాల బోర్డు వైపు తిరగగానే ఆయన ఫోటోని వేశానుగా. ఎవడరా వేసింది, చాలా బాగా వేశాడు, వాడికందరూ క్లాప్స్ కొట్టండి అంటాడని మీరు అనుకుంటున్నారా? ఆయన నుంచి తిరిగి కోపంతో ఎవడరా వేశాడు ఇది అన్నాడు. ఎందుకంత కోపడుతున్నాడు ఆయన అంటే, బొమ్మ బాగానే వేశాను కానీ కిందన రాసేనే చిన్న పదం అది ఆయన గాయపరిచిందన్నమాట. ఎవడరా వేసాడు చెప్పండి అంటే ఎవడు చెప్తాడు? నేను కాలేజీకి స్పోర్ట్స్ సెక్రటరీని. మరి మధ్యలో మన సంగతి ఎవడని చెప్పాడంటే వాడు క్లాస్ నుంచి బయటకు వచ్చాక ఆడ సంగతి తేలుస్తా. అందుకని ఎవడో చెప్పకుండా అందరు గమ్మును కూర్చున్నారు. మా మాస్టర్ డస్టర్ పట్టుకొని ప్రియుల ముందు బెంచీలు ఉన్న వాడు పాటమని కొట్టే చెప్పరా ఎవడు వేశాడో అంటే స్వామి సార్ అని చెప్పేశాడు. నా కొంప కాలిపోయి, అరే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లగాడిని, చిన్న పిల్లాడిని బెంచి మీద నిల్చోరా అన్నాడు. నిల్చున్నా. లేనిపోయిన మాటలు తిట్టి తర్వాత అందరి మధ్యలో అవమానపరిచి ముందు క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళని నన్ను తరగతిలోంచి బహిష్కరించాడు. ఇప్పుడు విషయం ఇంత ఎందుకు చెప్పానంటే మాస్టర్కి ఎందుకంత కోపం వచ్చిందండి? ఆయనకంటూ ఓ స్వరూపం ఉంది. ఆ స్వరూపాన్ని నేను మార్చి నేను అతను అవమానపరుస్తున్నా. దేవుడు మహిమా స్వరూపుడు, ఆయన అక్షయుడు. అటువంటి ఆయనకి మనిషి రూపం ఇచ్చి మనిషి దేవుడు అంటే ఎట్లా అండి? 4 కాళ్ళు జంతువు రూపం ఇచ్చి ఇది మాకు దేవుడు అంటే ఎట్లా అండి? ఎగిరే పక్షి రూపం ఆయనకి ఇచ్చి ఎగిరే పక్షి దేవుడు అంటే ఎట్లా అండి? ప్రాకే పురుగు రూపం ఇచ్చి ఇదే దేవుడు అంటే ఎట్లా అండి? వీరు అవివేక హృదయం అంధకారమయం అయిపోయింది గనక దేవుని యొక్క రూపాన్ని మార్చారు మనుషులు. అలాంటి మనుషులకు నేనేం చేస్తానో చూడండి అని చెప్పినట్లుగా పౌలు భక్తుల ద్వారా ఈ మాటలు రాయించాడు. దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని మార్చేటువంటి మనుషులకు ఆయన ఏం చేస్తాడంట? చదువుతున్నాను చూడండి ప్రియులారా. రామపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర
పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. గాడ్ గేవ్ దెమ్ ఓవర్. దేవుడు అపవిత్రమైన జీవితానికి అప్పగించేస్తున్నాడట. ఒరేయ్, నా స్వరూపాన్ని మీరు మారుస్తారా, మీ సంగతులు నేను మారుస్తాను చూడండి అన్నట్టుగా వారి అవివేక హృదయంతో, వారు అంధకారమైన మనసుతో అక్షయుడైనటువంటి దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని క్షయమైపోయే రూపాలు ఆయనకి ఇచ్చి ఆయన అవమానపరిచిన కారణం చేత ఆయన మొదట అపవిత్రతకు అప్పగిస్తాట. ఆ అపవిత్రమైన జీవితం నుండి నేను మనిషినయ్యి ఇంత అపవిత్రంగా ఎట్లా బతుకుతున్నానని దేవుని తట్టు తిరుగుతాడేమో అని దేవుడు చూస్తాడు. అయినా ఈ మనుషులు తిరగకపోతే ఏం చేస్తాడో తెలుసా? చదువుతున్నాను చూడండి. అదే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం ఇలా రాసి ఉంది. అయితే దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. గాడ్ గేవ్ దెమ్ ఓవర్. తుచ్చమైన అభిలాషలకు అప్పగిస్తున్నాడట. అరే, పశువైన అలా ప్రవర్తించదే. ఈ తుచ్చమైన అభిలాషలంటే మగవాడితో స్వాభావిక విరుద్ధమైన పాపాలు, ఆడది మరొక ఆడదానితో స్వాభావిక విరుద్ధమైన పాపాలు చేసి మీరు తుచ్చమైన కోరికలకు అప్పగించబడిన వారు. ఒకవైపు హోమోసెక్సువల్స్ మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే లెస్బియన్స్ అనగా స్వలింగ సంపర్కులుగా వీళ్ళు మారిపోవడానికి నేను వదిలిపెట్టేస్తాను. ఈ ప్రమాదం మన దేశానికి లేదు అనుకున్నాను నేను. ఈ మధ్యనే ప్రియులారా, సుప్రీంకోర్టు మెట్లెక్కారు వీళ్ళు. మగాడు పెళ్లి చేసుకుంటాం, మాకు చట్టబద్ధత కల్పించండి. నేను మరొక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటాను, మా చట్టబద్ధతనివ్వండి అని మన దేశంలో ఉన్న సర్వోన్నత న్యాయస్థానానికి ఈ హోమోసెక్సువల్స్, ఈ లెస్బియన్లు వీళ్ళు అడుగుతున్నారు. అంటే ఈ ప్రమాదం ఎప్పుడో విదేశాల్లో ఉందనుకున్నాం, మన దేశానికి కూడా వచ్చి తగలబడింది ఇది. ఎందుకంటే ఇట్లా అయిపోయినారు? దేవుని యొక్క స్వరూపాన్ని మార్చినందున దేవుడు అపవిత్రమైనటువంటి, వినండి, అపవిత్రమైన జీవితానికి వదిలిపెడితే అయినా మారలేదు. తుచ్చమైన కోరికలకు వదిలిపెడతాడంట, అయినా మారలేదంట. ఇంకో విషయం చెప్తాను చూడండి. చివరి దశ ఇదే. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయారు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. గాడ్ గేవ్ దెమ్ ఓవర్. దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేస్తాట. వినండి, అపవిత్రతకు అప్పగించాడు, తుచ్చమైన కోరికలకు వదిలేశాడు, చివరికి భ్రష్ట మనసుకు అప్పగించినాడు. ఎందుకంటే ఇట్లా చేసినాడు అనంటే వారి మనసు అది అంధకారం. ఆ కారణం చేత భయంకరమైనటువంటి ఆలోచనలు పడుతున్నాయి వీళ్ళకు. వారి హృదయం అంధకారం, అందులో నుంచి ఎన్నో భ్రష్టమైనటువంటి ఆలోచనలు పడుతున్నాయి. అందుకనే ప్రియులారా, దేవుడు వారికి ఈ పరిస్థితిని కలిగిస్తాను అని చెప్పిన మాట పౌలు భక్తుడు రాశాడు. ఇంతగా నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, ఆ రోజున యాకోబు దేవుడు ప్రేమించిన ఆ ప్రేమని ఎరగల, దేవుడు ఏర్పరచుకున్న ఏర్పాట్లోనికి రాలా, దేవుడు ఎందుకొరకు పుట్టించాడో అందుకొరకు బ్రతకలా. కాబట్టి ఈరోజు ఎక్కడుంది నీ బ్రతకంటే అంధకారం. హి వాస్ ఇన్ డార్క్నెస్. చీకటిలో ఉన్నాడు ఆయన. ఈ రోజున నా సోదరి స్నేహితులారా, దగ్గరకు వచ్చిన వారు, దూరంగా వచ్చిన వారు, మీరు ఎవరైనా కావచ్చు, కానీ ప్రేమించే దేవుని ప్రేమని ఎరగకపోయినా, ఏర్పరచుకున్న దేవుని ప్రేమలోకి రాకపోయినా, ఏ ఉద్దేశం కొరకు నేను భూమి మీద పుట్టించాడో ఆ ఉద్దేశం కొరకు బ్రతకపోయినా నువ్వు ఎవరివో తెలుసా? అంధకారములో ఉన్న మనిషివి. నీ మనసు అంధకారమే, నీ హృదయము అంధకారమే. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. యాకోబు అంధకారములో ఉన్నాడు. రెండో సంగతి చెప్తాను చూడండి ప్రియులారా. అదే ఆదికాండం 28వ అధ్యాయంలో ఇంకా కలగనక మునుపు యాకోబు జీవితమే చెబుతున్నాను, వినండి. ఆదికాండం 28వ అధ్యాయం 10-11 వచనాలు. యాకోబు బేర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు అని రాసి ఉంది. బేర్షెబా నుంచి హారాను వైపు వెళ్ళే దారి అది అరణ్య ప్రాంతం. ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు అంటే అరణ్యములో ఉన్నాడు. ప్రేమించిన నాన్నేడి లేడే, ప్రేమించిన అమ్మేది లేదే, తోడబుట్టిన అన్నదమ్ముడేడి లేడే, పిలిస్తే పలికి చెప్పే పని చేసే పనోళ్ళేరి లేరే. మరి ఏమైతే నీ జీవితం అంటే అరణ్యములో నేను ఒంటరి వాడినైపోయాను.
ఆయన జీవితం వెనకగాని తొంగి చూస్తే అతని జీవితం నిండా మోసం ఉంది, అతని జీవితం నిండా బేరాలున్నాయి, అతని జీవితం నిండా ఎత్తులున్నాయి. అందుకని యాకోబును గురించి 3 మాటలు అంటారు. మొదటి మాట ఆయన డిసీవర్, రెండో మాట ఆయన బార్గెయినర్, మూడో మాట ఆయన స్కీమర్. మోసగాడు, బేరగాడు, ఎత్తుగాడు. నా మోసాలతో నేను పెద్దోడిని అయిపోతా, నా బేరాలతో నేను పెద్దోడిని అయిపోతా, నా ఎత్తులతో నేను గొప్పోడిని అయిపోతా అనుకొని చివరికి ప్రియుల దాని పర్యవసానం అనుభవిస్తూ ఇప్పుడు ఎక్కడరా బ్రతుకుతున్నదంటే అరణ్యములో ఒంటరివాడైపోయాడు. నా ప్రియమైన అన్నదమ్ములారా, అక్క చెల్లులారా వినండి. మన జీవితంలో ఇదివరకే తలెత్తిన పాపాలు మనల్ని ఒంటరోల్ని చేసి పెడతాయి. పాపానుకున్న శక్తి అదేనండి, పాపానుకున్న బలం అదే. పాపం యొక్క ఏలుబడి కింద జీవిస్తూ పాపం యొక్క వాతావరణంలో జీవిస్తున్న మనల్ని పాపం ఏమి చేస్తుందంటే యాకాకుల్ని చేసేస్తుంది, మళ్ళీ ఒంటరోల్ని చేస్తుంది. ఇక్కడ యాకోబు జీవితం అలాగే ఒంటరైపోయింది. ప్రేమించేవారు ఎవరు అందుబాటులో కనబడడం లేదు. ఇప్పుడు అరణ్యములో అతను ఒక అరణ్యవాసి అయిపోయినాడు, ఏకాకిగా మిగిలిపోయినాడు. ఇది రెండవ అనుభవం. మూడో అనుభవం చెప్తాను వినండి ప్రియులారా. అంధకారములో ఉన్నాడు, అరణ్యవాసి అయినాడు. మూడో మాట చెప్తాను, అదే ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనములో యాకోబు బెర్షెబా నుంచి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు అని రాసి ఉంది. హారాను అనే మాటకు అర్థం మంట అని అర్థం ఇస్తుంది. మంట. ఎటువైపు అయ్యాను ప్రయాణం చేస్తున్నది? మంట వైపు ప్రయాణం చేస్తున్నట్ట. నిజంగానే హారాను వైపు వెళ్ళి సుమారు 26 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఆ మంట అనుభవమే తనకు వచ్చిందన్నమాట. అప్పుడు అంటాడు, పగలు ఎండ దెబ్బకు ఎండిపోయాను, రాత్రి మంచు దెబ్బకు తడిచిపోయాను, నిద్ర నా కన్నులకు రాలేదు. ఏ మామయ్య గారు 14 సంవత్సరాలు నీ 2 కూతుర్లు కొరకు ఊడిగం చేసినాను, 6 సంవత్సరాలు నీ మందల కొరకు నేను పనిచేశాను అని అతని జీవితం నిండా ప్రియులారా మంటే శ్రమే. దేవుడు ప్రేమించిన ఆయన ప్రేమను నువ్వు ఎరగకపోతే, దేవుడు ఏర్పరచుకున్న అతని ఏర్పాటులోనికి నువ్వు రాకపోతే, దేవుడు ఎందుకొరకు పుట్టించాడో అందుకొరకు బ్రతకడమే నీ చేత కాకపోతే నీ జీవితం అగ్నివైపే అడుగులేస్తుంది. యాకోబు జీవితం అగ్నివైపే ప్రయాణం చేసింది. ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆయన అగ్నివైపే ప్రయాణం చేశాడు. కొంతకాలం మలుపు తిరిగింది అనుకోండి. కానీ ఈ రోజున దేవుని ఎరగక, దేవుడెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యక, ఎవరి క్రీస్తు యేసు అనే ప్రశ్నకు జవాబు వెతకడానికి రవ్వంతైనా ప్రయత్నం చెయ్యక బ్రతుకుతున్న ఓ సహోదరి సహోదరుడా, నీ వెళ్ళే ఆ అగ్ని నిత్యాగ్ని. దానికి బైబిల్ భాషలో నరకం అని అంటారు. అటువైపే పరుగులు పెడుతున్నారు మనుషులు. నరకమనగా దేవుడు ఉండలేని చోటు, దేవుడు ఉండని చోటు, దేవుడు ఉండని చోటు, దేవుడు ఉండలేని చోటు నరకం. అటువైపే మనుషులు ప్రయాణం చేస్తున్నారు. కనక మునుపు యాకోబు జీవితం అట్లనే ఉందండి. మొదటి మాట అంధకారములున్నాడు, రెండో మాట ప్రియులారా అరణ్యవాసి అయినాడు, మూడో మాట అగ్నివైపే పరుగులు తీస్తున్నాడు. నాలుగో మాట చెప్తాను చూడండి ప్రియులారా. దీని కొరకు 27వ అధ్యాయం చూడవలసింది. ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం చూడండి. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని కూర్చున్న దుఃఖ దినములు సమీపంగా ఉన్నాయి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అని అనుకున్నాడు. ఇప్పుడు యాకోబు ఇలా పారిపోవడానికి గల కారణం ఏమిటంటే అంతమైపోతానేమోనన్న భయం, అన్నగారు చంపేస్తారేమోనన్న భయం, అంతమైపోతానేమని భయం. ఒక మాటలో చెప్పాలనంటే మరణ భయం అతని పరుగులు పెట్టేలా చేసింది. ఈ రోజున బెర్షెబా నుంచి హారాను వైపు వెళ్ళే మార్గంలో అరణ్యములో ఒంటరిగా ఉండి రాయిని తలగడగా చేసుకుని ఆ నిద్రపోయే దుస్థితి ఆయనకి ఎందుకు కలిగింది అంటే అంతమైపోతానేమోనన్న మరణ భయం. నీ కులమేదైనా, నీ జాతి ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, నీ భాష ఏదైనా, నీ రంగు ఏదైనా, ప్రతి వారము మరణ భయం కింద ఉన్న వాళ్ళమేనండి. అమ్మా వింటున్నారా? ప్రతి వాళ్ళము మరణ భయం కింద ఉన్న వాళ్ళమే. మరణం ఎలాంటిదో మీతో చెప్పనా?
మరణాన్ని గుర్చని 3 ముచ్చట్లు వినండి. మరణమునకు, అమ్మ వింటున్నారా, మరణమునకు ఉన్న ఒక 3 సంగతులు చెప్తాను. మరణము చెప్పకుండా వచ్చే మన చుట్టమే, చెప్పి రాదు. మనకు కార్డియాక్ సర్జన్ ముంబై పట్టణంలో ఉదయాన్నే కొన్ని సర్జరీస్ కండక్ట్ చేశారు మేడం గారు. సరే, నిన్న మొన్న చేసిన ఈ కార్డియాక్ సర్జరీస్ అన్నిట్లో పేషెంట్స్ అంతా ఎట్లున్నారో చూద్దామని ఒక్కొక్కరు కేస్ షీట్ చూస్తూ, ప్రియులారా, ఒక పేషెంట్ దగ్గర నిలబెడుతూ రెండో పేషెంట్ దగ్గరకు వచ్చి ఆ కేస్ షీట్ చూస్తుండగానే ఆవిడ అలా పడిపోయి చచ్చిపోయింది. ఏమరా బాబు, ఎందుకు ఇలా చచ్చిపోయిందంటే హార్ట్ అటాక్ వచ్చిందంట. అందులోకి ప్రియుల కరోనా వచ్చిన తర్వాత ఎప్పుడు మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో తెలియట్లా, ఎప్పుడు మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందో తెలియట్లా. మరణం మనకు చాలా చేరువుగా ఉంది. కానీ చాలామంది మనుషులు నేను మరణం కాను అన్నట్టుగా మరణం తరువాత మన మరో ప్రపంచాన్ని గురించి ఆలోచించడమే మానేశారు మన వాళ్ళు. మన పూర్వీకుల నైవేమో స్వర్గం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది, దీని గురించి కొంచెం ఆలోచించాలి అనుకుని బతికారు. కానీ ప్రియులారా, ఈ మోడర్న్ యుగంలో, ఈ యొక్క టెక్నాలజీ యుగంలో ఈ ఆలోచనలే లేవండి మనుషులకు. పోనీ ఎక్కడకపోతే పోనీ జీవితం అన్నట్టుగా బతుకుతున్నారు. కానీ ఒక మాట నిజం, మరణం నీకు చెప్పకుండా నిన్నొచ్చి పట్టుకుంటుంది. దాని లక్షణమే అది. రెండో మాట చెప్పనా మీకు, మరణమునకు లంచగొండితనం రాదు. దానికే కానీ లంచం తీసుకుని వదిలే బుద్ధి కానీ ఉండుంటే అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళు మోడీ గారి దగ్గరికి వెళ్ళి, మోడీ గారు మా ఆస్తులన్నీ మరణానికి ఇచ్చేస్తాము, మమ్మల్ని వదిలేమని చెప్పండి అని అడుగుండే వాళ్ళేమో. మరణాలకు లంచం తీసుకుని వదిలే గుణం దానికి లేదు. ఎవడనైనా మోసుకుపోద్ది. ఇంకో మాట మీతో చెప్పన, మరణమునకు పక్షపాతం కూడా లేదు. నేను చిన్న కులస్తుల్ని తీసుకుపోతాను, పెద్ద కులస్తులను నేను వదిలిపెడతాను అని అనుకోదండి. దీనికి పక్షపాతమే లేదండి. ఆ కారణం చేతనే మరణం అనేది ఒకటి ఉంటుంది. మరణం తర్వాత నా మనుగడేంటి అని ఆలోచిస్తే మనుషులు సత్యన్వేషకులైపోతారని ఈ యుగ సంబంధమైన దేవత మరణాన్ని గూర్చి మనుషులు ఆలోచింపనివ్వదు. నీకు ఎదురొచ్చే సత్యమని మరణం, దాని గురించి ఆలోచించకుండా దుష్టుడు మన మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తుంటే ప్రియులారా, మీరు చావమన్నట్టు బతుకుతున్నారు మనుషులు. కానీ ఒక విషయం చెప్తాను వినండి, నువ్వు చచ్చుడైతే ఖాయం. చచ్చిపోతానన్న విషయం ఎరిగిన వాళ్ళు మరణ భయం కింద వారు దాస్యములోనే ఉంటారు అన్నాడు భక్తుడు. మీ కొరకై చదువుతాను వినండి. ఇలా రాసి ఉంది హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలా ఉంది, 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు. తర్వాత మాట గమనించండి, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమున గొలవబడిన వారిని విడిపించుటకు యేసు కూడా రక్తమాంసములతో పాలివాడు అయ్యాడు. యేసుని గురించి నేను ఇక్కడ చెప్పను, తర్వాత ఎలాగా చెప్తాను. కానీ ఇక్కడ విషయం ఏంటనంటే వినండి ప్రియ, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోనైన మనుషులమే. ఇక్కడ యాకోబు జీవితం కూడా అట్లనే ఉంది. అన్న చంపేస్తాడు, నేను చచ్చిపోతాను, నేను పారిపోవడమే న్యాయం. అమ్మ నాన్న కూడా చెప్పారు పారిపోరా అని, తిను కూడా పారిపోవడమే న్యాయం అని పారిపోతూ ఉన్నాడు. కల కనకమునుపు యాకోబు జీవితం అంతమైపోతానేమనే భయం, అగ్ని వైపు పరుగు, అరణ్యవాసం, అంధకార జీవితం, ఈ 4 అనుభవాలు గుండా సాగింది ఆయన జీవితం. అయితే దేవునికి స్తోత్రం, అలాంటి వ్యక్తి దగ్గరకు దేవుడే తన ప్రత్యక్షతనివ్వడానికి ఈ నిత్యనైన ప్రభు ఎదురుగా వచ్చాడండి కలలో. బాగా వినండి, వెతకని వారికి దొరికేవాడు, ప్రేమించిన వారికి దొరికేవాడు, ఏర్పరచుకొనిన వారికి ఆయన దొరికేవాడు. అందుకంటాడు, మీరు నన్ను మొదట ప్రేమించలేదు, నేనే మొదట మిమ్మల్ని ప్రేమించాను. మీరు నన్ను వెతకలేదు, నేనే మిమ్మల్ని వెతికినాను అన్నాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నానన్నవాడు. వెతకని, ప్రేమించని, వినండి ప్రియులారా, ఏర్పరచుకొనని ఈ యాకోబు రాయిని తలగడగా చేసుకుని పండుకుంటే ఆ కలలో కనబడింది నిచ్చెన. యేసయ్య అన్నాడు, మీరు పరలోకం ఆకాశము తెరవబడుటయు ఈ మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండుట మీరు చూస్తారు అన్నాడు. ఈ మాటను బట్టి ఆ నిచ్చెన ఎవరో కాదు, నేనే.
ఎవరి క్రీస్తేసు? ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి మాట ఎవరి క్రీస్తేసు అంటే నేను నిచ్చెనను. నేనేమి ఎకనమిస్ట్ని కాదు, ఆర్థిక శాస్త్రవేత్తని కాదు, నేనేమి సోషల్ వర్కర్ని కాదు, నేనేమి పాలిటీషియన్ కాదు, నేనేమి మ్యూజిషియన్ కాదు, నేనేమి సింగర్ని కాదు, నేనేమి రైటర్ని కాదు, నేను ఎవరినో తెలుసా? ఈ మనుషుల కొరకు ఈ లోకములోకి వచ్చిన నిచ్చెన లాంటి వాడిని. ఏమిటి నిచ్చెన? ఏమిటి దీని సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను రండి. ఈ నిచ్చెన నీకు అర్థమైతే నా వెనకాలన్న ప్రశ్న నీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పే నిచ్చెన నువ్వు అర్థం చేసుకుంటే నీ వెనుక ఉన్న ఈ ప్రశ్న నీవు అర్థం చేసుకోగలుగుతావు. రండి నిచ్చెన సంగతులు చూద్దాము. ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం ఇలా ఉంది. అప్పుడు అతడు కలగనెను, కల కనుక మునుపు సంగతులు చెప్పేశా. అప్పుడు అతడు కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిచి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను. ఆగండి, ఇది ఏమి నిచ్చెనంటే దాని కొన ఒకటి ఆకాశమున కంటి ఉంది, దాని కొన ఒకటి భూమి మీద నిలపబడి ఉంది. ఈ భూమి మీద ఈ కొన దగ్గర రాయిని తలగడగా చేసుకుని పడుకున్న యాకోబున్నాడు. ఈ నిచ్చెన ఆ కొన పైన యెహోవా దేవుడు ఉన్నాడు. ఏమిటండి ఈ నిచ్చెనంటే ఇది సమాధానపరచు నిచ్చెన. ఇట్ ఈస్ ఎ లేడర్ ఆఫ్ రికన్సిలియేషన్. ఇది సమాధానపరచు నిచ్చెన. ఎవరెవరిని సమాధానపరుస్తుంది? పాపైన యాకోబును పరిశుద్ధుడైన దేవుణ్ణి, అబద్ధాలు కోరేని యాకోబును సత్యవంతుడైన దేవుణ్ణి, అపరిశుద్ధుడైన యాకోబును పరిశుద్ధుడైన దేవుణ్ణి, దుర్మార్గుడైన యాకోబును ప్రేమాస్వరూపుడైన దేవుణ్ణి కలపడానికి వేయబడిన నిచ్చెన ఇది. ఇది సమాధానపరచు నిచ్చెన. ఎవరి క్రీస్తు యేసు అంటే ఆయన సమాధానపరచు నిచ్చెన. పరలోకాన్ని భూలోకాన్ని కలపడానికి వచ్చాడు, పాపిని పరిశుద్ధుణ్ణి కలపడానికి వచ్చాడు, అసత్యవంతులని సత్యవంతుణ్ణి కలపడానికి వచ్చాడు, దుర్మార్గుల్ని ప్రేమ గలవాడిని కలపడానికి వచ్చాడు, అన్యాయస్తుల్ని న్యాయవంతుణ్ణి కలపడానికి వచ్చాడు, దుర్నీతిమంతుల్ని నీతిమంతుణ్ణి కలపడానికి వచ్చాడు, మారిపోయే మనుషుల్ని మారణ దేవుణ్ణి కలపడానికి వచ్చాడు, అపనమ్మకస్తులైన మనుషుల్ని నమ్మదగిన దేవుణ్ణి కలపడానికి వచ్చాడు. అందుకే ఆయన ఎవరు అంటే వినండి, ఆయన సమాధానపరచు నిచ్చెన. ఇట్ ఈస్ ఏ లీడర్ ఆఫ్ రికన్సిలియేషన్. ఈయన సమాధానపరచువాడు. అందుకే ఆయన లోకంలో పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రిందట యెషయా అనే భక్తుడు పుట్టక ముందే పేరిచ్చాడండి. ఏమన్నాడో తెలుసా అండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. అమ్మ వింటున్నారా? ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి అని అతనికి పేరుంటుంది. ఆయన ఎవరంటే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధాన అధిపతి ఆయన. అందుకని ఆయన ఈ లోకమునకు శరీరముతో క్రీస్తు యేసుగా వచ్చినప్పుడు ఆ దేవదూతల పాడుతిట్లన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నారు. ఆ యేసుగా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే సిమియోను అనే ముసలివాడు దైవజనుడు ఈ చిన్నపిల్లగాడిని చేతులు ఎత్తుకొని, నాథా ఇప్పుడు సమాధానముతో నీ దాసుని పోదిచుచున్నావు, ఈ పిల్లాడిలో సమాధానం నాకు తెలుస్తుంది అన్నాడు. అంతెందుకండి, దేవునితో శత్రుత్వం పెట్టుకొని మనిషితో మనిషి శత్రుత్వం పెట్టుకుని బ్రతుకుతున్న వీళ్ళని కలపడానికి వచ్చిన సమాధాన అధిపతి ఆయన. సమాధాన అధిపతి ఆయన. అందుకని ఆయన సమాధానపరచునిచ్చిన అర్థమైనాడా? ఇది అర్థం చేసుకున్న పౌలు భక్తుడు అన్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అన్నాడు. నిన్ను దేవునితో కలపడానికి, దేవుణ్ణి నీతో కలపడానికి ఆయన సమాధానపరచడానికి వచ్చిన నిచ్చెన ఈయన. అందుకే సమాధానపరచు నిచ్చెన. ఒక సంగతి చెప్పాను, రెండో సంగతి చెప్తాను వినండి ప్రియులారా. ఇది ఏమి నిచ్చెన అంటే ఇది సరిపోయిన నిచ్చెన. ఇట్ ఈస్ ఎ లేడర్ ఆఫ్ రియాలిటీస్. ఇది సరిపోయిన నిచ్చెన, లేడర్ ఆఫ్ రిలయబిలిటీ. ఎందుకు ఇది సరిపోయిన నిచ్చెన అంటే దేవుణ్ణి కలుసుకోవడానికి మనుషులు బోళ్ళ నిచ్చెనలు ఇస్తున్నారండి.
బైబిల్లో కూడా దేవుని కలుసుకుందాము అని చెప్పి ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేల్ అనబడిన చోట వీళ్ళు పెద్ద నిచ్చెనే కడదామనుకున్నారు. అక్కడ భాషలు తారుమారైనాయి, ప్రజలు చెల్లాచెదరైపోయారు. మనుషులు దేవుణ్ణి కలుసుకోవడానికి వేసిన నిచ్చెనలతో మనిషి దేవుణ్ణి కలుసుకోలేడు. మనిషి తను కలుసుకోవడానికి దేవుడు వేసే నిచ్చెనే మనుషులు దేవుణ్ణి కలుసుకోవడానికి పనికొస్తుంది. అందుకనే ప్రియులారా, ఇది ఏమి నిచ్చెనంటే ఇది సరిపోయిన నిచ్చెన. నువ్వు వేసుకున్న నిచ్చెనలు వ్రతాలైన నిచ్చెనేస్తున్నారు కొంతమంది, ఏమంటే పుణ్యకార్యాలు అని నిచ్చెనేసుకుంటున్నారు కొంతమంది, దాన ధర్మాలను నిచ్చెనేసుకుంటున్నారు కొంతమంది. ప్రియులారు ఏమేమో ఎక్కడెక్కడికో పోతున్నారు. మేము దేవుని కలుసుకుంటామని చెప్పి నిచ్చెనలు వేస్తున్నారు. ఏ నిచ్చెన నేను దేవుని యొద్దకు చేర్చలేదు సుమా. దేవుడు వేసిన నిచ్చెనున్నాడు ఒకడు, ఎవరి క్రీస్తు యేసు. దేవుడు మనుషుల కొరకు వేసిన నిచ్చెన, ఈయన సరిపోయిన నిచ్చెన. ఎవరెవరికి సరిపోతాడో చెప్పనా? ఎవరెవరికి సరిపోతాడో చెప్పనా? సమాజమంతా వెలివేసిందండి. కుష్ఠరోగం వచ్చిందని వాడి సమాజమంతా వెలివేసింది. ఆయన పర్వతం మీద ప్రసంగం చెప్పుకొని ఆయన కిందకు దిగి వస్తుంటేను ఆ కుష్ఠరోగి అన్నాడు, యేసు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అడిగితే ఆయన వాని దగ్గరకు వచ్చి ముట్టిమని స్వస్థపరిచినాడు. కుష్ఠరోగికి సరిపోయిన వాడు ఈయన. వింటున్నారా? అలాగనే ప్రియమైన స్నేహితులారా, ఆ సమాజంలో సమాజ మందిరపు అధికారి యవనస్తుడు ధనవంతుడు యేసు ప్రభు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే యేసు ముందు మోకరించి, యేసు నీ నిత్య జీవానికి వారసునవ్వాలంటే ఏం చెయ్యమంటావు అని అడిగితే అతగాడి ముందు నిలబడి నిత్య జీవం రావడానికి ఏం చేయాలో చెప్పాడు. వాడిది అంగీకరించలేదు, అది వాడి కర్మ, దానికి మనమేం చేయలేం. కానీ వాడికి సరిపోయిన వాడు, వాడి ముందు నిలబడి జవాబులు చెప్పినవాడు. యెరికో మార్గములో రోడ్డు పక్కన ఉండి దావీదు కుమారుడా యేసు నన్ను కనుకరించు అని అరుస్తుంటే శిష్యులంతా నోర్మై ఊరికి అరుస్తావేంటని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే యేసు మాత్రం నిలబడి నా వల్ల నీవు ఏమి కోరుకుంటున్నావు అని అంటే, నీ చూపు పొందగోరుతున్నాను అంటే ప్రభు అన్నాడు, లేక్కడి నుంచి. వాడు చూపునిచ్చినాడు, అడుక్కునే బతుకులోంచి వాడిని లేపినాడు. యెరికో ఊర్లోనికి రాగానే యేసు ఎలాంటి వాడో చూద్దామని చెట్టెక్కి కూర్చున్నాడు ఒకడు. ఆ చెట్టు వరకు వచ్చి, జక్కయ్యా త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. రోడ్డు పక్కన అడుక్కునే వాడిని లే అన్నాడు. చెట్టుకి కూర్చున్న ధనవంతుని దిగు అన్నాడు. పేదవాడిని లెమ్మన్నాడు, ధనవంతుడు దిగమన్నాడు. మొత్తానికి ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు, అందరికీ సమీపంగా ఉన్న దేవుడు. ఈయన సరిపోయిన వాడు. పాపంలో పట్టబడిన స్త్రీకి సరిపోయిన వాడు. అన్నదమ్ముల రక్కచెల్లులారా, నికోదేము లాంటి వాడు, ఎవడి ధర్మశాస్త్ర ఉపదేశకుడు సరిపోయిన వాడు. ఎవరికండి సరిపోని వాడు ఈయన. అందుకే మేము ఆరాధించినప్పుడు ఒక పాట పాడి ప్రభువుని ఆరాధిస్తాం. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ దరికి. సరిపోయిన వాడవయ్యా యేసు మాకందరికి, పరిశుద్ధ దేవుడవయ్యా చేరాము నీ దరికి. ఈయన సరిపోయిన వాడండి. అందుకనే ఇట్ ఈస్ ఎ లీడర్ ఆఫ్ రిలయబిలిటీ. ఆయన సరిపోయిన వాడు, ఎవరికైనా సరిపోతాడు. నేను చాలామంది లిస్టు కూడా మీతో చెప్పాను. మూడో సంగతి చెప్తాను వినండి. ఈయనిచ్చిన సమాధానపరచునిచ్చిన, ఈయనిచ్చిన సరిపోయిన నిచ్చెన. మూడో మాట చెప్తాను, ఈయనిచ్చిన సహాయాలు అందించునిచ్చెన. ఈ నిచ్చెన మీదుగా వినండి, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. ఇట్ ఈస్ ఎ లేడర్ ఆఫ్ రిసోర్స్. ఇది మనకు సహాయాలు అందించునిచ్చిన. దేవదూతలు ఎక్కుతున్నారంటే దిగుతున్నారు. ఏం పని వీళ్ళకు చూపించమంటారా? వీళ్ళకి ఏం పనో చదువుతున్నాను చూడండి. కీర్తన గ్రంథం నుంచి ఇలా రాసి ఉంది ప్రియులారా, మీ కొరకే చదువుతున్నాను. ఈయన పైగా దేవదూతల పరిచర్య. మన దగ్గర నుంచి మళ్ళీ దేవుని దగ్గరకు వెళ్ళాక అక్కడ పరిచర్య చేస్తున్న ఈ దేవదూతల సంగతి మీతో చెప్పనా? చూడండి 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు కదా, వీరందరూ అంటే దేవదూతలందరూ రక్షణ అనే స్వాస్యం పొందు వారికి పరిచర్య చెయ్యవా ఆత్మలంటే వీళ్ళంతా.
వాళ్ళు తన పిల్లలకు పరిచర్య చేయడానికి తన దూతల ద్వారా సేవలు అందిస్తాడు. ఇప్పుడు నిచ్చెన మీదుగా దేవదూతలు దిగుతున్నారు, నిచ్చెన మీదుగా దేవదూతలు ఎక్కుతున్నారు. ఏమిటంటే సహాయాలు దొరుకుతున్నాయి. ఈ నిచ్చెన ద్వారా సహాయం దొరుకుతుంది. ప్రియమైన సోదరి స్నేహితులారా, యేసు ఎవరో తెలుసా? ఎవరి క్రీస్తు యేసు? సమాధానపరచు నిచ్చెన. ఎవరి క్రీస్తు యేసు? అందరికీ సరిపోయిన నిచ్చెన. ఎవరి క్రీస్తు యేసు? సహాయాలు అందించు నిచ్చెన. నమ్ముకుంటావా? వినండి వినండి ప్రియులారా, ఆయనందు విశ్వాసం ఉంచుతావా? నీకు సహాయపడతాడు. అన్నిటికంటే ప్రధానమైన సమస్య అది మన పాపమే కదా. ఆ పాపము కొరకు ఆయన పొందవలసిన శిక్ష ఆయనే శిలువలో పొంది 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచి పాపక్షమాపణ నీతి ఆయన ప్రసాదించే గొప్ప సహాయకుడు ఆయన. దేవదూతల ద్వారా పరిచర్యను అందిస్తాడు ఆయన. వినండి ప్రియుల, సహాయాలు అందించు నిచ్చెన. ఇంకా ఎక్కువ చెప్పలేను, అయిపోయింది. 4వ సంగతి చెప్తాను. ఇది సామాన్యమైన నిచ్చెన కాదండి. ఇది ఏమి నిచ్చెనంటే సంపదలు అందించు నిచ్చెన. ఇట్ ఈస్ ఎ ల్యాడర్ ఆఫ్ రిచెస్. ఈ నిచ్చెన మీదుగా సంపదలు వచ్చేస్తున్నాయి. యాకోబుకి వచ్చినాయి సంపదలు. అవేంటో చెప్తాను, వినండి. ఎవరి క్రీస్తు యేసు? సమాధానపరచు నిచ్చెన, సరిపోయిన నిచ్చెన, సహాయాలు అందించు నిచ్చెన. ఈయన నా సోదరి స్నేహితులారా ఆలకించండి, ఈయన సంపదలు తెచ్చు నిచ్చెన. ఏమి సంపదలు తెచ్చినాడు? నేను చదువుతాను, వినండి. ఆదికాండం 28వ అధ్యాయం 13వ వచనం ఇలా రాసి ఉంది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను అన్నాడు. ఏమిచ్చినాడు సంపదలు అంటే? వాగ్దాన సంపద. ఈ పరిశుద్ధ గ్రంథములను వాగ్దానాలే దేవుని ప్రజలకు ఐశ్వర్యం. ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న అనేకమైన వాగ్దానాలే దేవుని పిల్లలకు సంపద. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆ అమూల్యమైన అత్యధికమైన వాగ్దానములను బట్టి ఈ లోకములను భ్రష్టత్వాన్ని తప్పించుకొని మన దేవుని స్వభావంలో పాలివారము కావచ్చునట. కనుక వాగ్దానాలే ఇవ్వండి ఒక గొప్ప ఐశ్వర్యం. ఇది ఒకటి. 2వ ఐశ్వర్యం చదువుతాను చూడండి, ఇలా రాసి ఉంది. మీ కొరకే చదువు. మొదటి సంపద దేవుని వాగ్దానాల సంపద. 2వ సంపద చదువుతున్నాను, వినండి ప్రియులారా. ఇలా ఉంది, చదువుతున్నాను 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడచ్చు. ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అన్నాడు. ఏమి సంపద అంటే ఇది దేవుని యొక్క సన్నిధి సంపద. రిచెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధే పెద్ద ఐశ్వర్యం. హే యాకోబు, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడ నీతోనే ఉంటానయ్యా. నేను చెప్పిందంతా నెరవేర్చే వరకు నేను విడవనయ్యా. నా సన్నిధి నీతోనే ఉంటుంది. ఎవరి క్రీస్తు యేసు అంటే ఆయన సన్నిధిని తన ప్రజలకు ఇచ్చేవాడు. అందుకే ఆయన పేరు బుత్తి క్రీస్తు యేసు మాత్రమే కాదు, ఆయన పేరు ఇమ్మానుయేలు కూడాను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని కదా అర్థం. అటువంటి దేవుని తోడుతో బ్రతకడం మానేసి ఎవడు తోడు కొరకో ఎదురు చూసి భంగపడుతున్నాం ఎందుకు? అక్క చెల్లి తమ్ముడు అన్న వినండి. మొదటి సంపద దేవుని వాగ్దానాల సంపద. 2వ సంపద దేవుని సన్నిధి సంపద. ఈ నిచ్చెన నుంచి వచ్చేస్తున్నాయి. ఈ నిచ్చెన మీద నుంచి యాకోబుకి వచ్చేస్తున్నాయి. 3వ సంపద ఏమిటి అంటే దేవుడు అంటాడు ఇక్కడ 15వ వచనంలో, నీ వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడతాను అన్నాడు. ఇది దేవుని కాపుదల సంపద. రిచెస్ ఆఫ్ గాడ్స్ ప్రొటెక్షన్. ఇంతకంటే ఏం కావాలండి మనిషికి? దేవుని కాపుదల, దేవుని సన్నిధి, దేవుని వాగ్దానాలు, ఈ 3 ఐశ్వర్యాలు నిచ్చెన మీద నుంచి వచ్చేస్తున్నాయి. ఈ 3 సంపదలు నిచ్చెన మీద నుంచి వచ్చేస్తున్నాయి యాకోబుకు. ఎవరి క్రీస్తు యేసు అంటే ఆయన సంపదలు తెచ్చు నిచ్చెన ఆయన. మనకు సంపదలు అంటే మన తలకాయగా పట్టేది ఏంటనంటే మన ఇల్లు 3 అంతస్తుల బిల్డింగ్ అయిపోవాలని, మన ఇంటి వెనకాల 3 ఎకరాల భూమి వచ్చేయాలని, మన ఇంటి ముందు పెద్ద మారుతి కారు ఉండాలని, మన బ్యాంక్ అకౌంట్లో 3 లక్షలు ఉండాలని, ఇదే పెద్ద సంపద అనుకుంటున్నాం. వాళ్ళ కాడు అదేం పెద్ద సంపద.
అవన్నీ ఎగిరిపోతాయండి. ఎవడి ఆస్తులు పోతాయి, మన అంతస్తులు ఎగిరిపోతాయి. ఎందుకంటే సొలొమోను చెప్పాడు, నువ్వు డబ్బు మీద ధనం మీద ఎప్పుడైతే మనసు పెట్టి బ్రతుకుతున్నావో అది పక్షి వలె రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్దు, నీ దగ్గర జాగ్రత్త అన్నాడు. కానీ నీకు దూరం కాని సంపద ఏంటో తెలుసా? దేవుని వాగ్దానాల సంపద, దేవుని సన్నిధి సంపద, దేవుని కాపుదల సంపద ఈ నిచ్చెన మీద నుంచి వచ్చేసినాయి. 2000 సంవత్సరాల క్రిందట ప్రపంచపు నడిబొడ్డున బెత్లెహేములో పుట్టిన ఈ క్రీస్తు యేసు ఎవరంటే సమాధానపరచు నిచ్చెన వంటి వాడు, అందరికీ సరిపోయిన నిచ్చెన వంటి వాడు, ఆయన సహాయాలు అందించునిచ్చిన ఆయన, చివరగా సంపదలు తెచ్చునిచ్చిన ఆయన. ఇది రెండో సంగతి. మూడో సంగతి చెప్పి ముగిస్తాను, వినండి. మూడో సంగతి ఏంటనంటే, ఈ కలలో ఈ నిచ్చెన చూడడం అయిపోయిన తర్వాత ఇప్పుడు యాకోబులో ఏదో పరివర్తన కలుగుతుంది. ఎవరో క్రీస్తు యేసు అని కొంచెం అర్థం చేసుకున్నాక ఇలాంటి పరివర్తనలే మనకు కలిగితే మనం దేవుని పిల్లలమవుతాం, పాపక్షమాపణ పొందుతాం, నీతిమంతులుగా తీర్చబడతాం, ప్రియుల పరిశుద్ధపరచబడతాం. మన జీవితాలు, మన దిశ, మన దశ రెండు అద్భుతంగా ఆయన మారుస్తాడు. నిన్న రాత్రి వేళ కల కనిన తరువాత యాకోబులో వచ్చిన కొన్ని అనుభవాలు చెప్పి నేను ముగిస్తాను. నాతో రండి ప్రియులారా. మొదటి అనుభవం చూడండి. ఆదికాండం 28వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది ప్రియులారా, 16-17 వచనాలు. యాకోబు నిద్ర తెలిసి అంటే మేల్కొని, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడట. కల కన్న తర్వాత యాకోబు అనుభవం ఏంటో తెలుసా? తాను దేవుని భయములోనికి వచ్చిన వాడైనాడు, దేవునికి భయపడుతున్నాడు. ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథం మనుషుల దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటో తెలుసా అండి? సొలొమోను చెప్పాడు, దేవుని ఎడల భయం, దేవుని ఎడల భక్తి, ఇదే కదా దేవుడు నీ యొద్ద నుంచి కోరుకుంటున్నది. దేవునికి స్తోత్రం. యాకోబు యొక్క జీవితంలో దేవుని భయం వచ్చేసింది, దేవుని భయం వచ్చింది. ఏ రోజునైతే మనుషులకు దేవుని భయం వస్తుందో వారు తమ జీవితంలో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటారట. నేను చెప్పలా, పౌలయ్య చెప్పినాడు. చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఈ వచనము నాకేమి నేర్పిస్తుంది అని అంటే, నా సోదరి స్నేహితులారా ఆలకించండి, భయము పరిశుద్ధతను సంపూర్తి చేస్తుంది. ఎప్పుడైనా దేవునికి భయపడేవాడు పాపం మీద నుంచి పారిపోతూనే ఉంటాడు. దేవుని ఎడల భక్తి కలిగిన వాడు దేవునికి దగ్గరైపోతూనే ఉంటాడు. అందుకే భయభక్తులు చాలా ప్రాముఖ్యం. దేవునికి దగ్గరగా చేసేది భక్తి, పాపం మీద నుంచి పారిపోయేలా చేసేది భయం. యాకోబు జీవితంలో ఈ ఎవరి క్రీస్తు యేసు ఆ నిచ్చెన ఆయనకు అర్థమవ్వగానే ముందు అతను కలిగిన అనుభవం దేవుని భయం ఆయనకు వచ్చింది. మొదటిది. రెండో అనుభవం చెప్తాను చూడండి ప్రియులారా. 19వ వచనం ఇలా ఉంది. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు అని రాసి ఉంది. లూజు అనగా వేరుగా ఉన్నది అని అర్థం. ఇంతవరకు యాకోబు జీవితం లూజే. దేవుడు ప్రేమించినా ఆ ప్రేమను అనుభవించడు, దేవుడు ఏర్పరచుకున్నా ఆయన ఏర్పాటులోనికి రాడు. దేవుడు ఉద్దేశం కొరకు పుట్టుకనిచ్చినాడో ఆ ఉద్దేశం కొరకు బ్రతకడు. అతను బ్రతికే లూజు. దేవుని ప్రేమకు వేరుగా, దేవుని యొక్క ఏర్పాటుకు వేరుగా, దేవుని సంకల్పాలకు వేరుగా బ్రతుకుతున్నాడు. అతను బ్రతికే లూజు. కానీ ఎప్పుడైతే నిచ్చెన ప్రత్యక్షతని పొందినాడో, ఈ క్రీస్తు యేసు ప్రత్యక్షత నిచ్చెనలో చూచినాడో, ఇప్పుడు బేతేలుకి వచ్చాడు. దానికి బేతేలు అని పేరు పెట్టాడు. బెత్యల్ అనగా దేవుని నివాసము అని అర్థం. దేవునికి భయపడిన వాడు ఇప్పుడు దేవుని ఇంటిలోనికి వచ్చినోడైపో. ఈ రాత్రి వేళ దేవుడు అదే నీ యొద్ద నుంచి కోరుతా ఉన్నాడు. దేవునికి భయపడే వారంగా, దేవుని ఇంటిలోనికి చేరుకున్న వారంగా మన జీవితం మారితే మన దిశ, మన దశ అది చాలా ప్రత్యేకంగానే మారుతుంది. మూడో సంగతి చెప్తాను వినండి ప్రియులారా.
దేవుని ఇంటిలోనికి వచ్చి దేవునికి భయపడ ఆయన. చదువుతున్నాను 20-21 వచనాలు. ఇలా రాసి ఉంది, అప్పుడు యాకోబు అంటున్నాడు, నేను తిరిగి నా తండ్రింటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయి ఉండి నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారాన్ని ధరించుకోవడానికి వస్త్రాలను నాకు దయచేసి ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరి స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. నువ్వు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకొనెను. యాకోబు ఏ అనుభవంలోకి వచ్చినాడు అంటే, వినండి, దేవుని భయపడి దేవుని ఇంటిలోనికి వచ్చి ఇప్పుడు దేవునికి ఇచ్చుకునేవాడు అయిపోయాడు. యాకోబు బుద్ధి లాక్కునే బుద్ధే. పొట్టలోనే అన్నయ్య మడిమెన పట్టుకొని లాగుతున్నాడు, లాక్కునే బుద్ధి. జ్యేష్ఠత్వాన్ని పొట్టలోనే లాక్కుందామనుకున్నాడు. తీరా పుట్టిన తర్వాత చిక్కుడుగాయల కోరిచ్చి జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు. నాన్నగారికి మోసం చేసి పితృపారంపర్యమైన ఆశీర్వాదాలు లాగేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ నిచ్చిన ప్రత్యక్షతను పొందాడో, లాక్కునేవాడిని కాదు ప్రభువా, నేను ఇచ్చేవాడిగా మారుతాను, ఇచ్చుకుంటానని మాటిస్తున్నాడు. నేను ఇప్పుడు వెళ్తున్నా, మార్గమంతట్లో తోడయ్యుండి తినడానికి భోజనం, కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చి మళ్ళీ నా తండ్రింటికి మీరు నన్ను చేరిస్తే ఇదిగో నువ్వు ఇచ్చిన అన్నిట్లో దశంభాగం ఇచ్చి నిన్ను సేవిస్తానని మొక్కుబడి చేసుకుంటున్నాడు. ఎవరి క్రీస్తు యేసు? ఈయనిచ్చిన నీ కనీసం ఆయన నోట్లో చెప్పుకున్న మొదటి మాట అండి, బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్లని. ఆయన మాట పక్కన పెట్టండి. యేసయ్య తర్వాత చాలామంది యేసుని గురించి చాలా మాటలు చెప్పారు, అవి కూడా పక్కన పెట్టండి. కానీ యేసు నోరు తెరిచి తన గురించి తాను చెప్పుకున్న మాట, మీరు ఆకాశము తెరవబొట్టియు ఈ మనుష్య కుమారుని పైగా దేవుని దూతలు ఎక్కుచు దిగుచు ఉండుట మీరు చూస్తారు. నేను నిచ్చెన లాంటి వాడని. అర్థమైందా? ఈ నిచ్చెన అర్థమైతే నువ్వు దేవునికి ఇచ్చుకునే మనిషివి కావాలి, దేవుని ఇంట్లోనికి వచ్చే మనిషివి కావాలి, దేవునికి భయపడే మనిషివి కావాలి. అలా అవ్వాలనంటే ఈ నిచ్చెన నీకు అర్థం కావాలి. ఈ సమాధానపరచు ఈ నిచ్చెన, ఈ సరిపోయిన నిచ్చెన, ఈ సహాయాలు అందించిన నిచ్చెన, సంపదలు తెచ్చిన నిచ్చెన నీకు ఏమంటే అర్థం కావాలి. అది అర్థం చేసుకోవడానికి ఈ నిచ్చెన దగ్గర రాకమునుపు నీ బతుకు అంధకారమని మర్చిపోవద్దు, అది అరణ్యవాసమని మర్చిపోవద్దు, అగ్ని వైపు పరిగెత్తుతున్నామని, నరకం వైపు అడుగులేస్తున్నామని మర్చిపోవద్దు, చివరికి అంతమైపోతానన్న మరణ భయం అనే దాస్యం కింద ఉన్నామని మర్చిపోవద్దు. ఈ లేఖనాల వెలుగులో ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, వస్తావా ప్రభు ఇంట్లోనికి? భయపడతావా ఆయనకు? ఇచ్చుకుంటావా నిన్ను నీవు ఆయనకు? నీ దగ్గర నుంచి నీ వెండి, నీ బంగారాలు, నీ ఆస్తుపాస్తులు ఇవన్నీ కావాలని ఆయన కోరుకోవడం లేదు. ఆయన ఏం కోరుతున్నాడు తెలుసా? నీ మెత్తని హృదయంలో ఆయనకు ఒక స్థానం. ఆ స్థానములో ఆయన రాజుగా ప్రతిష్ఠించుకుంటే, నీ పాపములను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి దేవుని కుమారుడుగా కుమార్తెగా మలిచి నీ హృదయ సింహాసనం మీద రాజై ఏలుబడి చేసి నీ జీవితాన్ని చక్కబరచాలి అనుకుంటున్నాడు. ఇచ్చుకోవడం నీ యొక్క బాధ్యత, అది నీ వంతు. దేవుని ఇంటిలోనికి రావడం నీ పని, దేవునికి భయపడ్డము నీ పని. కనుక ఈ రాత్రి వేళ యాకోబు అంటున్నాడు, ఎవరి క్రీస్తు యేసు? మీకెన్ని లేఖనాల వెలుగులో మీకు అర్థం కాలేదు, కానీ నాకు ఏమీ లేనప్పుడే నా కలలో కనబడి నిత్యంలో నాకు అర్థమైంది కొంచెం, నా కలలో కనబడి నిత్యంలో అర్థమైంది కొంచెం. అదే సంఘటన మీకు జ్ఞాపకం చేశాను. అక్క, చెల్లి, తమ్ముడన్న, నీ బ్రతుకు అంధకారమైంది గనక అంధకారమైన మనసుతో పాడు ఆలోచనలు చేస్తున్నావు, అంధకారమైన హృదయంతో పాడు ఆశలు కలిగి ఉన్నావు. చాలు, ఎంతకాలం అంధకారమైన జీవితం జీవిస్తాం? నీ పాపము నిన్ను అరణ్యవాసిగా మార్చింది. చివరకు నువ్వు అగ్ని మంటవే పరిగెడుతున్నావు, మరణ భయమైన దాస్యం కింద బ్రతుకుతున్నావు. ప్రభు ప్రేమించి నీ ముందు సాక్షాత్కరించుకున్న ఈ క్రీస్తు యేసు నిచ్చెన లాంటి వాడు. ఆయన అర్థమైతే ఆయనకే భయపడదాం. రెండో మాట, ఆయన ఇంటిలోనికి చేరదాం. మూడో మాట, ఆయనకు మళ్ళీ మనం ఇచ్చుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. కొద్ది నిమిషాలు ఎవరు కళ్ళు తెరిచి చూడదు. సుమారు గంట పైగా మీరు దేవుని మాట వింటూ వచ్చారు.
చాలా సంగతులు మన ముందుకు వచ్చినాయి. మీ మనసులో జ్ఞాపకం ఉండేలాగా చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఈ రాత్రి వేళ ప్రియ సోదరి స్నేహితుడు, ఎవరీ క్రీస్తు యేసు. నీవనుకున్న మతస్థాపకుడా కాదమ్మా. నేను మతం పెట్టడానికి వచ్చానని ఇప్పుడు చెప్పుకోలేదు ఆయన. నువ్వు అనుకున్నట్టుగా ఆయన యొక్క రాజకీయ నాయకుడా కానే కాదండి. ఒక సామాజికవేత్త కాడు తల్లి. ఒక ఆర్థిక శాస్త్రవేత్త అసలు కానే కాడమ్మా. ఆయన రచయిత కాడు, గాయకుడు కాదు, సంగీత కళాకారుడు కాదు. నీ కొరకు ఈ భూమి మీద సాక్షాత్కరించిన నిచ్చిన ఆయన. యాకోబుకి అది అర్థమైంది. భయపడ్డాడు, దేవుని ఇంట్లోనికి వచ్చాడు, దేవునికే తను తాను ఇచ్చుకున్నవాడయ్యాడు. ఈ రాత్రి వేళ ఈ మాటలు నీకు అర్థమైతే, నీ అంధకారమైన జీవితాన్ని స్వస్తి పలకగలిగితే, నీ ముందు వేయబడని నిచ్చెన నీకు అర్థమైతే, ప్రభువా నన్ను నేను నీకిచ్చుకుంటాను, ఇంకనో పాపమని ప్రేమించి దేవుళ్ళు కాని వాటి ముందు సాగిలపడి నా జీవితాన్ని నేను భ్రష్టుపరుచుకోలేను నాయన, నా జీవితాన్ని మార్చండి, నా పాప శాపాల కొరకై సిలువలో మరణించిన నీ యొక్క ప్రేమను అర్థం చేసుకుని నన్ను నేను నీకు అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నాను, నన్ను నీకు ఇచ్చుకుంటాను ప్రభువా, నన్ను స్వీకరించండి. యేసయ్య అన్నాడు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమూ త్రోసివేసేవాడనే కాదు. రావడం నీదే ఆలస్యం, చేర్చుకోవడంలో ఆయన ఆలస్యం చూపడు. కనుక ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకుందామా, ప్రార్థన చేసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. బ్రదర్ స్వామి, ఎంతసేపు దేవుని మాటలు విన్న తర్వాత నన్ను నేను దేవునికి అప్పగించుకోకుండా, నా జీవిత మార్పు కొరకు నేను ఆశపడకుండా ఎలా వచ్చానో అలా ఎట్లా వెళ్ళిపోతాను. నా జీవితంలో ఈ యేసు ఇంకా నా హృదయ సింహాసనం మీద రాజవ్వలేదు, నాకింకా పాపక్షమాపణ కలగలేదు, నేను నీతిమంతునిగా తీర్చబడలేదు. ఈ రాత్రి ప్రభు మాట్లాడిన మాటల వెలుగులో నన్ను నేను ప్రభుకి ఇచ్చుకోదలిచాను, నా కొరకై ప్రార్థన చేస్తారా అనేవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మీరు కూర్చున్న చోటులోనే నెమ్మదిగా మీ కుడి హస్తాన్ని కొంచెం పైకెత్తి చూపిస్తారా, మీ కొరకై ప్రార్థిస్తాను. వందనాలు సహోదరుడా, వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు సహోదరి. ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ బాబు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? చేతులు చూపిన వారు ఏమనుకోకపోతే మీరు ఉన్న పాటనలో లేచి నిలబడతారా? మీ కొరకే ప్రార్థించి అధ్యక్షుల వారికి మైక్ అప్పగిస్తాను. చేతులు చూపిన వారు ఉన్న పాటలు లేచి నిలబడండి. మీ కొరకే ప్రార్థించి నేను ప్రిసైడర్కి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. గుడ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మ. వందనాలు బ్రదర్ గారు, వందనాలు సహోదరి, వందనాలు సహోదరుడా, వందనాలు చెల్లి. ఎవరి బిడ్డ, గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఇంకా చాలామంది చేతులు చూపారు. మీరు బిడిపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. మనకు మంచి కొరకు మనం నిలబడ్డాం, మన జీవితం మార్పు కొరకు మనం నిలబడ్డాం, యేసును అర్థం చేసుకుని మనం నిలబడ్డాం. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 3 దినాల ఎవరి క్రీస్తు యేసు అనే శీర్షిక క్రింద మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి కూడికల్లో మొదటి రాత్రి నీ దాసునుగా నీ పక్షంగా నిలబడి నీ మాటలు నేను ప్రకటించగలిగాను. నీ ప్రజలు కూడా శ్రద్ధతో విన్నారు, సమీపానికి వచ్చి విన్నారు, దూరం నుంచి కూడా కొంతమంది వింటున్నారని నమ్ముతూ ఉన్నాను. ఆలోచించి ఒక తీర్మానం చేయడానికి నీ కృప చూపండి. ఇగో నా ముందు నిలిచి ఉన్న చాలామంది బిడ్డలు ఉన్నారు. వారి చెయ్యి మీరు పట్టుకొని వారి హృదయాలను శుద్ధీకరించి వారి హృదయంలో మీరు ప్రవేశించి దేవా వారి జీవితాలను మీరు మార్చి నీ కొరకు ప్రయోజకులుగా చేయండి. ఇంకా మా ముందున్న దినాలు కూడా ఆశీర్వాదకరంగా చేయండి. నిలబడి తీర్మానించుకున్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చునండి. థ్యాంక్ యూ.